నమస్కారం గురు. నమస్కారం. రే మావా అడు చూడు 2 లీటర్స్. రెండా సార్? రే రావనాథ పట్టుకోరా మావ. పెద్ద మనిషిని వచ్చాను కదా, అడు తిరిగిబే. తిరిగాడు చూసావా? భయం భయం మాత్రం భయం ఉండాలే. పట్టుకో, వెళ్ళు, మోతేబో. డబ్బులు భయపడకు. ఫిగర్తో వస్తే ముందు పెట్రోల్ పోస్తావా? నా గురించి తెలుసుగా. నీ సంగతి తెలియదా గురు? భోగినా టిప్పిస్తావు, సంక్రాంతి లాగేసుకుంటావు. ఇన్ బిట్వీన్ గ్యాప్ లో చొరకేస్తావా? నరికేస్తాను. బాడీ కూడా చెప్పు, ఓకేనా? ఓకే గురు. వస్తాను గురు. అలాగే గురు. అయిపోతావు గురు. వద్దులే గురు. వేలు చూపిస్తున్నాడు రా. ఆ చూపేంటి? బైక్ 2 గుద్దుకున్నాయి. మనం కూడా ఒకళ్ళొకళ్ళని చూసుకుందామా? పొగరబొత్తానానికి తక్కువేమీ లేదు కానీ ఇంటర్వ్యూ లెటర్ మిస్ చేసుకుని వెళ్తున్నావే. సరే సారీ అడుగు. సారీయా? నేనా? రే ఏంట్రా వీడు? అదే కదా. సారీ చెప్పి తీసుకువెళ్ళు. పోరా. సారీ అంట. తప్పుకోబే. ఎవరా? ఏంట్రా అక్కడ అంతమంది జనం ఉన్నారు? లారెన్స్ ఆపరా చూద్దాం. రోడ్డు క్రాస్ చేస్తుంటే నీళ్ళ లారీ వాడు గుద్దేశాడండి. అయ్యో, అంత రక్తం కారిపోయింది. ఇంకా ఏంటయ్యా చూస్తూ నిల్చున్నారు? పోలీస్ కేసు అయితే మనకే కదండి సమస్య. ఏంటయ్యా పోలీసులు అది ఇది అటు వచ్చేయండి. హాయ్ నాన్న. ఎరా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చావా? వెళ్ళాను నాన్న. ఎందుకు అబద్ధం చెప్తావు? నా ఫ్రెండ్ శంకర్రావు నిన్ను వెంటబెట్టుకు వెళ్ళాలని టీసీఎస్ గేట్ దగ్గర 10 నుంచి 12 వరకు వెయిట్ చేశాడు. వెళ్ళానని అబద్ధం చెప్తున్నాడు. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఎన్నాళ్ళకి మారతాడో వీడు. నిజంగా వెళ్ళానన్న ఒట్టు. నిజంగానే వెళ్ళావా? రా ఇక్కడ ఒట్టే చెప్పరా. నిజంగా ఇంటర్వ్యూకైనా బయలుదేరానన్నా. మన పంచాకోట సిగ్నల్స్ దగ్గర ఓ పెద్దాన్ని జీప్ గుద్దేసి వెళ్ళిపోయింది. రక్తం విపరీతంగా కారింది. అక్కడున్న వాళ్ళు ఎవ్వరూ ఆయన పట్టించుకోలేదు. ఆయన చూడ్డానికి అచ్చం నీలాగే ఉన్నాడు. నా మనసు ఉండబట్టలేక వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశాను. ఈలోగా టైం అయిపోయింది. తప్పా నాన్న? తప్పేరా. రోజుకు 1000 మంది వస్తుంటారు. వాళ్ళందరినీ పట్టించుకుంటుంటే నీ ఫ్యూచర్ ఏమవుతుంది? చచ్చే, నీ గురించి బాధపడటం నా తప్పురా. శంకర్రావు చెప్పాడు, ఎండీతో మాట్లాడాను, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అన్నాడు. చేతులారా చెడగొట్టుకున్నావు. అయ్యో, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా. సారీ నాన్న. హలో, ఎక్కడున్నారేంటి? నేనుండేది ఇక్కడేనండి. మరి లారెన్స్ అంటే? నేనే. అంటే మీరేనా మా నాన్నగారిని కాపాడింది? చాలా థ్యాంక్స్ లారెన్స్. హాస్పిటల్ మీ అడ్రస్ చూశాను, అందుకే డైరెక్ట్ గా కలిసి థ్యాంక్స్ చెప్పి వెళ్దామని వచ్చాను. అరే అక్కడే నిలబడ్డారా? లోపలికి రండి. రండి రండి, కూర్చోండి. అమ్మా కాఫీ తీసుకురా. అబ్బే అదే వద్దండి. మీరేం మాట్లాడకుండా కూర్చోండి. నువ్వేం మాయ చేసావు నాన్న. నువ్వు నన్ను ఎంత తిట్టాలనుకున్నా తిట్టు, కానీ ఆ అమ్మాయి వెళ్ళిపోయాక తిట్టు. ఎరా, ఈ అమ్మాయి తండ్రి అని తెలిసి కాపాడా? అయ్యో, నీ మీద ఒట్టు, నాకేం తెలీదు. ఒక్క నిమిషం రానన్నా ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, మా నాన్నగారు. నమస్కారం. ఏమ్మా, నాన్నగారికి ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్వాలేదు. లారెన్స్ కరెక్ట్ టైంకి వచ్చి ఆయన కాపాడుండకపోతే ఆయన మాకు దక్కేవారు కాదు. అవన్నీ బాగానే చేస్తాడు. కాకపోతే టీసీఎస్ కంపెనీలో అట్టనవలసిన ముఖ్యమైన ఇంటర్వ్యూ మిస్ చేశాడు. అడ్డైన వాళ్ళు కళ్ళు పట్టిన ఇంటి కార్డు సంపాదిస్తే వీడు కొంచెం కూడా బాధ్యత లేకుండా హాస్పిటల్. నమస్కారం. తీసుకో, కూర్చుని తాగమ్మా. థ్యాంక్స్. లారెన్స్, మా కోసం మీరు ఇంటర్వ్యూని మిస్ చేసుకున్నారు. పోతే పోయింది, కూర్చోండి. ఇంకొకరి దగ్గర చేతులు కట్టుకుని వర్క్ చేయడం కూడా గొప్పేనా అండి? మన స్టైలే వేరు. అది సరే కానీ మీ నాన్నగారికి ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు. ఇవ్వండి. ఇది నా అడ్రస్.
డెఫినెట్ గా మీ ఫ్యామిలీతో మా ఇంటికి రావాలి. తప్పకుండా తప్పకుండా. వస్తానండి. సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వదిలేకండి. యూ హ్యావ్ టు టేక్ సీరియస్ యాక్షన్. యూ హ్యావ్ టు పనిష్ హిమ్. సార్ దట్టు బుట్టు అంటూ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు సార్. అవేం నమ్మకండి, తెలుగులో అడగండి, అదే మంచిది. రేయ్ కొంచెం మూసుకొని సైలెంట్ గా ఉంటావా? సార్ ఇంగ్లీష్ లో మాట్లాడితే అంతా నమ్మేస్తారా? మన